సంక్రాంతి పండగకి పల్లెబాట పట్టారు పట్టణం వాసులు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల దగ్గర రద్దీ నెలకొంది. ప్రయాణికులకు సరిపడా రైళ్లు, బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని జేబీఎస్ దగ్గర బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండగ రద్దీని తట్టుకునేవి ఆర్టీసీ అధికారులు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నగర ప్రజలంతా సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి పల్లెబాట పట్టారు. మనం ప్రస్తుతం జేబీఎస్లో ఉన్నాం. జేబీఎస్లో కూడా ఈరోజు పూర్తిగా రద్దీగా మారింది. చివరి రోజు కావడంతో ప్రయాణికులు ఈరోజే ఊరు వెళ్ళడానికి ప్రయాణికులు అంతా జేబీఎస్ చేరుకొని ఇక్కడ ప్రత్యేక బస్సులలో కూడా వెళ్ళడం జరుగుతున్నది. అయితే ప్రయాణికులకు తగ్గట్టు కూడా ఇక్కడ జేబీఎస్లో ఆర్టీసీ అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు. కొన్ని రోజు 1100 సర్వీసులు ఇక్కడ నుండి నడుస్తున్నాయి. దానికి అదనంగా మరో 300 బస్సులను కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం కరీంనగర్ రీజనల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, జేబీ ఇప్పటివరకు ఎన్ని బస్సులు వెళ్ళాయి, ఎంతమంది ప్రయాణికులు వెళ్తారు? నమస్కారం అండి. నిన్న సుమారుగా 320 ప్రత్యేక బస్సుల్ని జేబీఎస్ నడపడం అయినదండి. ఈరోజు మనం ప్లాన్ చేసింది 370 బస్సులు ప్లాన్ చేశాము మొత్తానికి. కానీ ఇవాళ రద్దీ అనుకున్న కంటే ఎక్కువనే రద్దీ రావడం వల్ల ప్రస్తుతానికి మేము ఉదయం నుంచి 450 బస్సుల్ని అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి నడపడం అయినదండి. మరి ఇప్పుడు ఇంచుమించు రిజర్వేషన్ బస్సులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికులు పెద్దగా పలచబడ్డారు. ఒకవేళ కనుక ప్రయాణికులు రద్దీ కనుక ఇంకా వస్తే కనుక వారిని క్లియర్ చేసేటట్టు మా దగ్గర బస్సులు చేతి మీదకు ఉన్నాయండి. టైంకి రిజర్వేషన్ చేసుకున్న బస్సులు అందుబాటులో రావట్లేవు. 2 గంటలు 3 గంటలు బస్ స్టాండ్లో వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అంటే ఇందులో 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, నగరం మొత్తం ఖాళీ అయిపోతుంది. సో రోడ్ల మీద కూడా చాలా మటుకు వాహనాలు వచ్చి ఉన్నాయి. అండ్ బస్సులు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్క రూట్లో మేము నడుపుతున్నాం కాబట్టి ట్రాఫిక్, రోడ్డు పైన ఉన్న ట్రాఫిక్ రద్దీ వల్ల బస్సులు ఆలస్యం అవుతున్న మాట కొద్దిగా వాస్తవం అండి. మరి ఇలాంటి టైంలో మరి తప్పదు. కానీ ప్రయాణికులు మాతోటి సహకరిస్తున్నారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఛార్జీలు కూడా అదనంగా వస్తున్నాయి, వసూలు చేస్తున్నారని చెప్తున్నారు కదా. స్పెషల్ బస్సులోనే ఉన్నాయా, రెగ్యులర్ సర్వీస్లో కూడా ఈ అదనపు ఛార్జీలు ఉన్నాయి? షెడ్యూల్ అంటే రెగ్యులర్ అంటే షెడ్యూల్ సర్వీసుల్లో మాత్రం అదనపు ఛార్జీలు ఏమీ వసూలు చేయట్లేదండి. కాకపోతే దూరం బట్టి దగ్గరున్న ప్రాంతాలకి 20% వరకు, దూరం అయితే 50% వరకు అదనంగా వసూలు చేస్తున్నామండి. ఎందుకంటే కారణము ఈ పండుగ వేళల్లో రద్దీ అనేది ఒక్కవైపే ఉంటుంది. తిరుగు ప్రయాణంలో అసలు బస్సులు ఖాళీగా వస్తాయి. వాటికి మరి డీజిల్ అవన్నీ కూడా అదనంగా ఖర్చు అవుతూ ఉంటాయి. తద్వారా ఈ యొక్క ఆపరేషన్ వైబుల్ చేయాలనేసి ఒక ఆలోచనతోటి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం అయినది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఇప్పటికే దాదాపు 400 ప్రత్యేక బస్సులు కూడా జేబీఎస్ నుండి నడుపుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము కరీంనగర్కి వెళ్తున్నాం, మా సొంతూరుకి వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చి 2 hours అవుతుంది. అన్ని స్పెషల్ ఉన్నాయి బస్సులు అందుబాటులో ఉన్నాయి. బస్సులు మా అందుబాటులో ఉన్నాయి. ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మొన్నటికి ఇప్పటికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినాయి. 160 260 అంటారు. ప్రతి అంటే 100 రూపీస్ ఎక్కువ చేస్తున్నారు. ప్రతి ఫెస్టివల్ వచ్చిందంటే ఇదే పరిస్థితి ఉంది. కానీ బస్సులు బాగానే ఉన్నాయి. స్పెషల్ బస్సులు అనేసి ఎక్కువ లాగేస్తున్నారు. అది ఆర్టీసీ అని ఇట్లా అవుతుంది. అంటే రిజర్వేషన్ చేసుకున్నారా, లేకపోతే మీరు ఇప్పుడే స్పెషల్ బస్సులో వెళ్తున్నారు? స్పెషల్ బస్, రిజర్వేషన్ ఏం లేదండి. స్పెషల్ బస్సులో వెళ్తున్నాం. ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు? 1 hour అవుతుంది. 1 hour నుంచి ఎప్పుడు వస్తుందని చెప్తారు? బస్సులు ఎప్పుడు వస్తాయని చెప్తున్నారు? వస్తున్నాయి అంటారు బస్సులు. పర్లేదు, బస్సు కరీంనగర్ వెళ్తున్నాం. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాడిన చెప్పండి అమ్మా, ఎక్కడ వెళ్తున్నారు మీరు? కరీంనగర్కి వెళ్తున్నాం. ఎక్కడ బస్సులు అందుబాటులో ఉన్నాయి? బస్సెస్ అందుబాటులో ఉన్నాయి ఇక్కడ? అంటే టైంకి రావట్లేవు బస్సెస్, అందుకే రిజర్వేషన్ చేసుకున్నారా? రిజర్వేషన్ చేసుకున్నాము, అయినా టైంకి రావట్లేవు అంట. ప్రతి ఇయర్ పండగకి వెళ్తుంటారు కదా, పండగ ఎట్లా జరుపుకుంటారు? బాగానే జరుపుకుంటున్నాం. ఎక్కడ మీరు? కరీంనగర్. అయితే మొత్తానికి ప్రయాణికులు మాత్రం రద్దీగా జేబీఎస్ మారింది. ఇక ప్రయాణికులు ఇంకా వస్తూనే ఉన్నారు. ప్రయాణికులను బట్టి కూడా అదనపు బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు.
ఈరోజే చివరి రోజు కావడంతో రేపు పండుగ ఎల్లుండి నుంచి పండుగ ఉండడంతో హాలిడేస్ రావడంతో ప్రయాణికులు పిల్లలతో సహా తమ సొంత ఊర్లోకి వెళ్ళి సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ప్రయాణికులు జేబీఎస్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. విద్యార్థులు కూడా నిన్న నుంచే స్కూల్స్కి కాలేజీలకి సెలవులు రావడంతో ఈరోజు జేబీఎస్ నుండి తెలంగాణ జిల్లాలకు పక్క జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులలో ప్రయాణించడానికి ఇక్కడ చేరుకుంటున్నారు. కెమెరామెన్ నవీన్తో సురేష్, టీవీ 9 హైదరాబాద్.